ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు ఈరోజు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ ఏకాదశి, అనంతరం తిథి ద్వాదశి. ఈ రెండూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే ఈరోజు చేపట్టేటువంటి గోదానం, అలాగే గోసేవలు కూడా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తాయి. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి పసుపు దానం, శనగల దానం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతల్ని దూరం చేస్తాయి, బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అలాగే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభం అవుతుంది. ఈ రాహువు యొక్క ప్రస్తుత స్థితి కన్యాక్షేత్ర స్థితి. కన్యాక్షేత్రంలో ఉండేటువంటి రాహు మహావిష్ణువుతో సమానం కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని ఆకస్మికంగా కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క ఉచ్చస్థితి, రవి బుధ శుక్రుల యొక్క ధనుస్సు క్షేత్ర స్థితి, కేతు యొక్క మీన క్షేత్ర స్థితి, శని యొక్క శత్రుక్షేత్ర స్థితి ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే దూరం అవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆసక్తికర ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది, సఖ్యతను పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. బాధ్యతలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక రుగ్మతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆర్థిక అసహనం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలని అనుకూలంగా మరల్చుకోలేకపోతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య రక్షణకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా లాభాలని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. పిల్లల ద్వారా అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచన సంపత్తి పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యాపార విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆసక్తికరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శుభవార్తల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విస్మయాలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సాహసోపేతమైన నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. శుభ సంఘటనలు గృహరీత్యా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార దక్షత ఏర్పడుతుంది. అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాలు అనుకూలం. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. విద్యా సంబంధిత విజయాలు దగ్గరవుతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాల్ని గృహంలో ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి దూరం అవుతుంది. సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా దూరమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగ పూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యసాధనకి చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విదేశీ వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కార్యక్రమాల్లో నైపుణ్యం పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వాహన కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన మద్యపానం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ మద్యపానం వల్ల వచ్చేటువంటి సమస్యలు అంటే ఎటువంటి సమస్యలు వస్తాయని చూసినట్టయితే కనుక అన్ని రకాల సమస్యలు అంటే అన్ని అవయవాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మద్యపానం వల్ల వస్తాయి. మామూలుగా మనం ఏదైనా ఒక ఆహార పదార్థం కానీ ఏదైనా తీసుకున్నా లేకపోతే ఒక ఔషధం వేసుకున్నా కానీ మనం తీసుకున్నటువంటిది మన అంటే జీర్ణాశయాలు అంటే మన పొట్టలో అరిగి తర్వాత చిన్న పేగుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి రక్తనాళాల్లోకి వెళ్ళి శరీరం మొత్తం వ్యాపిస్తాయి. అయితే ఈ మద్యపానం చేసినప్పుడు అంటే ఈ మద్యం తీసుకున్నప్పుడు అది నేరుగా కడుపులో నుంచి డైరెక్ట్గా రక్తంలోకి వెళ్ళిపోతుంది. ఆ రక్తంలోంచి అది డైరెక్ట్గా మళ్ళీ మెదడులోకి వెళ్ళిపోతుంది. అందుకనే దాని ప్రభావం చాలా తొందరగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా డైరెక్ట్గా రక్తంలోకి వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఇది చాలా చాలా హానిని కలిగిస్తూ ఉంటుంది. అంటే దానిలో ఉండేటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు ఏవి కూడా మనకి బయటకు వెళ్ళిపోవడానికి లేకుండా శరీరంలో ఉండిపోతాయి. అందువల్ల అన్ని అవయవాల మీద కూడా దుష్పరిణామాలు కలిగిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా లివర్ మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. లివర్ని డ్యామేజ్ చేయడంలో మొట్టమొదటి పదార్థం మద్యం. అలాగే రక్తనాళాల మీద కూడా దుష్పరిణామాలు కనిపిస్తాయి. రక్తనాళాల్లో గోడల్లో ఉండేటువంటి కొవ్వు పెరిగిపోవడానికి కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. గుండె జబ్బులు రావడానికి, మెదడుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు రావడానికి, ఇలా రకరకాల అనారోగ్యాలు రావడానికి ఈ మద్యపానం కారణం అవుతూ ఉంటుంది. ఈ
ఈ మద్యపానం వల్ల వచ్చేటువంటి సమస్యలు తగ్గించుకోవడానికి ఒక ఆయుర్వేద ఔషధం తీసుకున్నప్పటికీ మద్యపానం మానేయడం అనేటువంటిదే చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ మద్యపానం అలవాటు తగ్గించుకోవడానికి, దానివల్ల వచ్చేటువంటి సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఒక ఆయుర్వేద ఔషధం బాగా తోడ్పడుతుంది. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి ద్రవ్యాలు ఏమేంటంటే త్రికటుకాలు. త్రికటుకాలు అంటే సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు మూడింటిని కూడా విడివిడిగా చూర్ణాలు చేసుకోవాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని కలిపి ఒక 150 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. పరిత్రాణాయ సాధూనాం అని ముందు నన్ను నమ్ముకున్న భక్తుల మాట నిలబెట్టడానికని ఈశ్వరుడు అనడానికి కారణం అదే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు నేను ధర్మానికి అడ్డొచ్చిన వాళ్ళని సంహరించడానికి అవతార స్వీకారం చేసి వస్తూ ఉంటాను. అప్పుడు వచ్చినప్పుడు అసలు ఎవ్వరికీ కూడా అర్థం కానటువంటి స్థితి, ఒక్క జ్ఞానులకు తప్ప. అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు ఈశ్వరుడు ఉన్నాడు అని నేను అన్నాను అనుకోండి, ఏమైనా కనపడతాడా? కానీ కనపడాలని తాపత్రయపడినటువంటి భక్తుడి కొరకు ఈ మాంసనేత్రంతో చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చి నిలబడతాడు. నిలబడితే అవతార అంటారు. ఈ అవతారమునందు మీరు ఏ అవతారాన్ని చూడండి, ప్రార్థన అన్నది అందులో ఉంటుంది. ప్రార్థన ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఆ ప్రార్థన క్రమాన్నంతటినీ వివరించను, కానీ ఒక్క మాట చెప్తాను. ప్రార్థన దేని కొరకు ప్రతి మనుష్యుడు చేస్తాడు అంటే మిగిలిన ప్రాణులకు లేదు. ప్రార్థన అన్నది ప్రతివాడు తనకి తానుగా చేసుకోవాలి, తన కొరకు వేరొకరు కాదు, తానే చేసుకోవాలి. కారణం ఏమంటే రెండిటి మధ్య నొక్కబడతాడు. కాలము దురితము అని ఉంటాయి వేదాంతంలో, ఈ 2 మాటలు వాడతారు. కాలము దురితము మధ్యలో ఈశ్వరుడు కర్మ ఫలప్రదాత. వాడనుకుంటాడు విశాఖపట్నం ఉపన్యాసానికి వెళ్ళిపోతున్నాను, దురితము ఏదో ఉంది, ప్రారంధం చేసిన పాపం, అది అన్నమాట నిలబెట్టుకోకుండా చేయడం కోసమని జ్వర రూపంలో వచ్చింది. ఇప్పుడు ఈ కాలమునకు దురితమునకు మధ్యలో నొక్కబడ్డాడు. ఇలా నొక్కబడితే తనంత తానిక పైకి రాలేడు. అప్పుడు ఈ మధ్యలో నిలబడి కంటికి కనబడకుండా ఈ స్థితిని కల్పించిన వాడు ఈశ్వరుడు. గత జన్మలలో దురితం ఉంది, దాన్ని అనుభవింపచేస్తున్నాను, ఇప్పుడు నీకు అపకీర్తి రూపంలో అది సంప్రాప్తమవుతుంది, మాట నిలబెట్టుకోలేకపోయావని. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రార్థన చేయాలి? నీ అంతటి నీకు తగ్గిపోదు జ్వరం. ఇప్పుడు నువ్వు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. ఈశ్వరా, ఏదో పొరపాటు చేసి ఉంటాను, ఎవరి మనసో వేడెక్కించుంటాను, ఇవాళ నా ఒళ్ళు వేడెక్కింది, అపకీర్తి కారణమైంది, మాట నిలబెట్టుకోలేకపోయాను ఇన్ని సంవత్సరముల తర్వాత, కాబట్టి ప్రార్థిస్తున్నాను, నా తప్పు మన్నించి ఇప్పుడైనా వెళ్ళేటట్టు నన్ను అనుగ్రహించు అని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థించాను అనుకోండి. 7 రోజులు ఉండవలసిన జ్వరం 2 రోజులతో పోయిందనుకోండి. అప్పుడు దురితమునకు కాలమునకు మధ్య నలుగుతున్న వాడిని పైకెత్తగలిగిన వాడు ఈశ్వరుడే. దానికి కారణము ప్రార్థన. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఏ రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఈశ్వరుడికి తెలుసు. ఎందుకంటే దురితమునకు ఫలితం ఆయన ఇవ్వవలసిన వాడు. కాలముంది, దురితముంది, ఎక్కడ నొక్కబడతావో నీకేం తెలుసు? తెలియదు. అందుకే 108 నామములతో పూజ చేసి బయటికి ఎడతారు. అష్టోత్తర శతనామ స్తోత్రం ఏదో ఒక దేవతకి చెప్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? మీరు నొక్కబడ్డం కాదు, మీకు రావక్కర్లేదు జ్వరం. మీ అబ్బాయికి జ్వరం వచ్చింది, చాలా వేడిగా ఉంది ఒళ్ళు, హాస్పిటల్లో జాయిన్ చేశారంటే మీరేమైనా చేయగలరా? మీ మనసు స్వస్థత తప్పడానికి మీ శరీరము నుండి ఉద్భవించిన బిడ్డలు చాలు. వాళ్ళకి బాగుండకపోయినా మీకు బాగుండదు, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకి బాగుండకపోయినా మీ మనసు బాగుండదు. విశాల హృదయం ఉన్నవాడికి ఎవరికి బాగుండకపోయినా తనకి బాగుండదు. అందుకే లోకంలో ఎవరు పుట్టినా 27 నక్షత్రముల యొక్క 4 పాదాల్లో పుట్టాలి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాలకి 27 × 4 108 పాదాలు. 108 పాదాల్లో పుట్టాలి. 108 పాదాల్లో ఈ సమస్త జగత్తు పుట్టింది, పెరుగుతోంది, పడిపోతుంది. 108 పాదములలో, నక్షత్ర పాదములలో పుట్టిన ఈ జగత్తంతా బాగుంటే నా మనసు చల్లగా ఉంటుంది.
నేను చల్లగా ఉండగలిగితే సంతోషంగా నీ పాదాలు పట్టుకోగలను. కాబట్టి ఈశ్వర, దురితమునకు ఫలితమునిచ్చే ముందు నా ప్రార్థన మన్నించు. నీ పాదములు పట్టుకుని ఉన్నాను, ఒకప్పుడు తెలియక చేశాను, ఇప్పుడు నీ పాదాలు పట్టుకున్నాను, నన్ను మన్నించన్న కోణంలో ఎవడు ప్రార్థన చేసి బయటికి వచ్చాడో వాడికి ఈశ్వరుడు దురితమును తప్పిస్తాడు. ఇది భాగవతం దశమస్కందంలో నిరూపించి చూపిస్తారు. కాబట్టి అందుకొచ్చింది ప్రార్థన అన్నది. వ్యక్తి స్థాయిలో ప్రార్థన ఎలా ఉంటుందో లోకస్థాయిలో ప్రార్థన అలాగే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉపద్రవం కలుగుతుందో అప్పుడప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు, నువ్వే రక్షించాలని. హిరణ్యకశిపుడి ఉద్ధతి పెరిగిందనుకోండి, దేవతలందరూ ప్రార్థిస్తారు. రామావతారంలో రావణాసురుడి ఉద్ధతి పెరిగిపోయింది. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. అనుకోకుండా వాళ్ళకి అవకాశం వచ్చింది. దశరథ మహారాజు గారు చేస్తున్న యాగమంటపానికి వెళ్ళారు, కూర్చున్నారు. అకస్మాత్తుగా శ్రీ మహావిష్ణువు అక్కడ ఆవిర్భవించారు. ఆవిర్భవించడానికి కూడా కారణం ఉంది. బ్రహ్మగారు అన్నాడు, నరుడి చేతిలో వానరుడి చేతిలో అయితే చచ్చిపోతాడు రావణుడు, ఇతరుల చేతిలో మరణించడు. ఏ మానవుడు తొందరపడి వెళ్ళిపోతాడో నేను చంపగలనని బిడ్డల్ని రక్షించుకోవడం కోసం ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్రగదాపాణి పితమాసా జగత్పతి, ఆయనే సభలో కనబడ్డాడు. అప్పుడు విష్ణువుని ప్రార్థించారు దేవతలు, అయా మీరు దశరథ మహారాజు గారి కడుపున కొడుకుగా పుట్టండి, దాశరథి, ఒక మనుష్యుడిగా మీరు పుడితే మీ చేతిలో రావణుడు మరణిస్తాడు, కాబట్టి మీరు పుట్టండి అని అడిగారు. అప్పుడు ఆయన ఓ మాట అన్నాడు, మీరందరు అడిగారు, తప్పకుండా నేను పుడతాను, అందుకే నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నానన్నాడు. నేను కొడుకుగా పుట్టిన తర్వాత మా నాన్నగారిని తండ్రిగా వరించానండి అంటే కుదరదు, నా కర్మవశాత్ జన్మించానంతే. అది అటువంటి మహాభక్తుడి కడుపున పుట్టడం నా అదృష్టం అంతే తప్ప నేను వరించడం నా విషయంలో ఉండదు. కర్మ అనుభవించడానికి వచ్చినవాడు వరించి రాలేడు. పరమేశ్వరుడు తల్లిదండ్రులను వరించి పుట్టగలడు. దశరథుణ్ణి వరించాడు, నాకు తండ్రిగా దశరథుడు అని ఆయన కడుపున పుట్టాడు. కాబట్టి ఆయన దాశరథి అన్న మాట అంత ఇష్టం. అందుకే గోపరాజు గారు శతకం చేస్తే దాశరథి కరుణాపయోనిధి అని మకుటం పెట్టుకున్నారు. అలా ప్రార్థన చేస్తే ఆ రోజున ప్రతిజ్ఞ చేశాడు, హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. కారణం లేకుండా ఎవరో అడిగారని భగవంతుడు ఎవరిని చంపడం. రావణుణ్ణి చంపుతాను ఎందుకో తెలుసా? ఒక కారణానికి చంపుతాను. భగవంతుణ్ణి వేదాన్ని నమ్ముకున్న ఋషుల్ని బాధ పెట్టాడు, అందుకు చంపుతాను. చంపి వెళ్ళిపోను. 11,000 సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను. ఎందుకు పరిపాలిస్తానో తెలుసా? ఒక్క కారణానికే పరిపాలిస్తాను. మిగిలిన అవతారాల్లో రాక్షస సంహారం చేసి ఉపసంహారం చేశాడు అవతారాన్ని. ఒక్క రామావతారంలో అలా వెళ్ళల. 11,000 సంవత్సరములు పరిపాలించి కొడుకుల్ని కూడా కన్నాడు. ఎందుకు? ఆయనే చెప్పాడు, నరుడెంత పనికి మాలినవాడు లేడు అని. రావణుడు కనీసం నరుడి పేరు కూడా ఎత్తలేదు వరం అడగడానికి. నరుడేమి జనకుడే అన్నాడు రామాయణంలో. ఆ నరుడు ఈ రాముడు ఏం చేస్తాడన్నాడు. నరుడంటే అంత చులకన ఆ రోజుల్లో. నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించడానికి నరుడిగా పుట్టి నరుడిగా పెరిగి నరుడిగా ఉండి నరుడిగా అవతార పరిసమాప్తి చేస్తాను. అందుకే మనుష్యుడిగా పుట్టినవాడు రామభక్తి లేకపోతే వాడంత కృతజ్ఞుడు వేరొకడు లేడు. అందుకని 11,000 సంవత్సరముల రామావతారం ఉంది. ప్రార్థించింది ఒకనాడు అదితి. కశ్యప ప్రజాపతి దగ్గర ఉపదేశం తీసుకుని అడిగింది, మహానుభావ, నా కొడుకు పెద్దవాడు ఇంద్రుడు రాజ్యభ్రష్టుడైపోయాడు, అతనికి బలిచక్రవర్తి దగ్గర నుంచి రాజ్యం ఇప్పించాలి, కాబట్టి నువ్వు నాకు ఒక్కసారి అనుగ్రహించాలంది. ఎదురుగుండా కట్టెదుట కనపడ్డాడు. చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడినతిథి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. భక్తి కలిగిన హృదయంలోంచి వచ్చే కవిత్వం అలా ఉంటుంది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి. ఇంత కోరిక కోరుదామనుకున్నావిడ నిజంగా శ్రీ మహావిష్ణువు ఎదురుగుండా కనపడితే ఆయన రూపాన్ని చూసి పొంగిపోయి కళ్ళతో తాగేసిందన్నారు. కళ్ళతో ఎలా తాగుతుంది? నోటితో గదు తాగుతారు. అంటే ఒక్కొక్క ఉత్సవ సమయమునందు మనస్సు ఆనందాన్ని పొందితే ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుంది. చూపులతో తాగేసింది ఆవిడ. అసలు నిజంగా చెప్దామనుకున్నది తడబడిపోయింది, చెప్పలేకపోయింది. నోటంట మాటే రాలేదు. వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్, ఆయన్ని పొగిడింది. ఆవిడ ఆయన్ని వరమడగడం కాదు,
శ్రీ మహావిష్ణువే ఇప్పుడు అదితిని వరం అడిగారు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మ నీ కొడుకునై పుడతానమ్మా అని అడిగి వామనమూర్తిగా వచ్చి 3 అడుగులు దానం బట్టి రాజ్యం ఇచ్చారు. ఏ అవతారంలో మీరు చూసినా ప్రార్థన అన్నది ఉంటుంది. వెంకటేశ్వరావతారంలో ఎవరు ప్రార్థన చేశారు? ఇన్ని అవతారాల్లో మీకు కొన్ని ప్రార్థనలు నేను ఉదాహరణలకి చూపించాను. వెంకటేశ్వరావతారంలో ఓ శ్రీమన్నారాయణ మీరు అవతరించి మమ్మల్ని ఇలా అనుగ్రహించండి అని ఎవరైనా అడిగారా ఆయన్ని? శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి. జగత్తుని ఇంద్రియ స్థానములతో అనుభవంగా పొందితే అది భోగమవుతోంది. ఇప్పుడు ఈశ్వరుడు ఈ రెండిటినే కాదు 3వ దాన్ని కూడా ఇచ్చాడు. అది వేదం. ఈ మద్యపానం వల్ల ఆరోగ్యం చెడిపోకుండా కాపాడుకోవాలంటే అప్పటికప్పుడే ఈ అలవాటును తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అందుకు మొట్టమొదటిది ఏంటంటే నేను తాగడం మానేస్తానని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకున్న తర్వాత ఈ తాగే అలవాటు ఉండేటువంటి మిత్రులతో కలిసి ఉండడం అనే లక్షణాన్ని వదిలేయాలి ముందు. అలా తాగే వాళ్ళతో ఉన్నప్పుడు ఈ అలవాటును మానుకోవడం కష్టం అయిపోతూ ఉంటుంది. అలాగే మద్యపానం మానేద్దాం అనుకున్న తర్వాత ఎప్పుడు ఒంటరిగా కూర్చోకూడదు. నలుగురితోటి అంటే కుటుంబ సభ్యులతోటి తన మంచిని కోరేటువంటి ఫ్రెండ్స్ తోటి మాత్రమే ఉంటూ ఉండాలి. అలా ప్రయత్నించినట్టయితే కనుక మద్యపానాన్ని మానేయడం చాలా తేలికవుతుంది. అలాగే వీటి వల్ల వచ్చేటువంటి సమస్యలను తగ్గించుకునే కోసం మనం తయారు చేసే ఆయుర్వేద ఔషధంలో మనం తర్వాత వేసుకోవాల్సినటువంటి మూలిక ఉసిరికాయ. ఈ ఉసిరికాయలు చక్కటి రసాయన ఔషధాలు. అంటే ఏంటంటే శరీరంలో ఉండేటువంటి హానికారకమైన పదార్థాలను బయటకు పంపించి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి బాగా తోడ్పడతాయి. ఉసిరిని నీడలో ఎండబెట్టేసి ఆ పెచ్చులను చూర్ణంలా చేసుకోవాలి. ఈ ఉసిరి చూర్ణాన్ని సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా మనకి ఔషధానికి కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే బార్లీ గింజలు. బార్లీకి కూడా శరీరంలో ఉండేటువంటి హానికారకమైనటువంటి పదార్థాన్ని బయటకు పంపించే గుణం ఉంది. అలాగే ఈ ఔషధం అంటే ఈ బార్లీ మిగతా మూలికలు కలిపి రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే కనుక మద్యపానం మించి మనసు కూడా మళ్ళడానికి అవకాశం ఉంటుంది. బార్లీ గింజలు సుమారుగా ఒక 1/2 కిలో పరిమాణంలో తీసుకొని వాటిని ఒక మెత్తటి చూర్ణంలా చేసుకోండి. బార్లీ పిండిని మాత్రం విడిగా ఉంచేసుకోండి. మిగతా ఇందాక మనం పెట్టుకున్నటువంటి త్రికటుకాలు ఉసిరి చూర్ణాన్ని వేరేగా పెట్టించుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ఒక గ్లాసు నీటిని తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం మరగనివ్వాలి. ఆ నీరు మరుగుతూ ఉండగా కొంచెం ఈ బార్లీ చూర్ణాన్ని తీసుకుని అంటే ఒక 2 చెంచాల బార్లీ చూర్ణాన్ని ఆ నీటిలో వేయాలి. అలా వేసినప్పుడు అది కొంచెం ఉడికిన తర్వాత కాస్త చిక్కబడుతున్నట్టుగా అవుతూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం ఇందాక పెట్టుకున్నటువంటి చూర్ణాల మిశ్రమాన్ని 1 చెంచాడు అందులో వేసి కలిపేసి దింపేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక నెమ్మదిగా ఈ అంటే మద్యపానం వల్ల వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మద్యపానం నుంచి మనసు కూడా మరలడానికి ఈ ఔషధం సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దానాలు ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. గ్రహదోషాలను నివారింపజేసుకోవటానికి గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి దోసకాయ దానం ఎంతగానో సహకరిస్తుంది. దోసకాయను దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసికంగా ప్రశాంతతను పొందటానికి దోసకాయ దానం కూడా ఎంతగానో సహకరిస్తుంది. ప్రత్యేకంగా చిన్నపిల్లలలో బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో బాలారిష్ట దోషాలను తొలగింపజేయటానికి బాలగ్రహ దోషాలను నివారింపజేయటానికి చిన్నపిల్లలలో సంభవించే జలుబు దగ్గు ఆయాసం లాంటి అనారోగ్య సమస్యలను నివారింపజేయటానికి దోసకాయ దానం కూడా సహకరిస్తుంది. అదేవిధంగా వ్యవసాయదారులకు ప్రత్యేకంగా పూల తోటలకు పళ్ళ తోటలకు సంబంధించిన వ్యాపారాలలో లాభాలను పొందటానికి దోసకాయ దానం కూడా పనిచేస్తుందని చెప్పి శాస్త్రవచనం. అదేవిధంగా దోసకాయను దానం చేసినట్లయితే హిస్టీరియా, నరాల బలహీనత,
ఇటువంటి అనారోగ్య సమస్యలను తగ్గింపజేసుకోవటానికి ఈ దోసకాయ దానం కూడా కొంతవరకు సహకరిస్తుందని చెప్పటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మరి గ్రహదోషాలను నివారింపచేసుకోవటానికి, గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి శాస్త్రములో చెప్పబడిన విధంగా దోసకాయను ఏ విధంగా దానం చేయాలి? ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం నాడు దోసకాయను దానం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను అనుసరించి దోసకాయను దానం చేయాలి. శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం నాడు ఒక వెండి బిందెలో నీళ్లు తీసుకోవాలి. అదేవిధంగా ఒక శంఖాన్ని తీసుకొని ఆ శంఖంలో కూడా కొద్దిగా నీటిని పోసి ఆ నీళ్లలో వట్టి వేళ్ళు వేయాలి. ఆ తర్వాత గృహంలో బియ్యపు పిండితో చతురస్రాకారంలో ఒక ముగ్గును గీయాలి. చతురస్రాకారంలో గృహంలో బియ్యపు పిండితో ముగ్గును గీసిన తర్వాత ఆ ముగ్గులో వెండి బిందెను, శంఖాన్ని ఉంచాలి. ముందుగా శంఖంలో ఉంచినటువంటి జలాన్ని ఉపయోగించి, ఆ తరువాత వెండి బిందెలో ఉంచినటువంటి నీళ్లను ఉపయోగించి శిరస్నానాన్ని ఆచరించాలి. శిరస్నానాన్ని ఆచరించే తరుణంలో సోం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఆ విధంగా శిరస్నానాన్ని ఆచరించిన తర్వాత ఒక అరటి ఆకును తీసుకోవాలి. అరటి ఆకు మీద ఉప్పును చల్లి దాని మీద దోసకాయను ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి వాయువ్య దిక్కుకు తిరిగి దానంగా ఇచ్చినట్లయితే దోసకాయ దానం వల్ల కూడా కొన్ని రకాల ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. దోసకాయను దానం చేసిన తర్వాత గృహంలో వాయువ్య దిక్కులో 16 ఒత్తులు వేసి నేతి దీపాన్ని వెలిగించాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. రాత్రి సమయంలో ఆకాశం వైపు చూస్తూ చంద్రుడికి నమస్కారం చేసుకుని చేతిలో నీళ్లు తీసుకొని చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అలా అర్ఘ్యాన్ని సమర్పించిన తర్వాత అన్నం, పెరుగు, ఉప్పు, బెల్లం, నెయ్యి ఇవేవీ లేనటువంటి తేలికపాటి ఆహారాన్ని స్వీకరించాలి. ఈ విధంగా శాస్త్రములో చెప్పబడిన విధంగా శిరస్నానాన్ని ఆచరించి ఒక అరటి ఆకు మీద ఉప్పును చల్లి దోసకాయను వాయువ్య దిక్కుకు తిరిగి శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం నాడు దానం చేసినట్లయితే దోసకాయ దానం కూడా చాలా వరకు సత్ఫలితాలను కలిగింపజేస్తుందని మనకు శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అలాగే జంటగ్రహాల యొక్క దోషాలను నివారింపజేసుకోవటానికి దోసకాయను ఒక మర్రి ఆకుతో సహా దానం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. గురుగ్రహ దోషాలను, చంద్రగ్రహ దోషాలను, ఈ జంటగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి దోసకాయను దానం చేస్తున్న తరుణంలో అరటి ఆకు మీద ఒక మర్రి ఆకును కూడా ఉంచి దానంగా ఇచ్చినట్లయితే చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల శాస్త్రములో చెప్పబడిన విధంగా మానసిక ప్రశాంతతను పొందటానికి, బాలారిష్ట దోషాలను నివారింపజేసుకోవటానికి, ఆరోగ్యపరంగా చక్కటి సత్ఫలితాలను సాధించటానికి దోసకాయ దానం ఇచ్చినట్లయితే దోసకాయ దానం కూడా చాలా వరకు గ్రహదోషాలను నివారింపజేసి గ్రహాల యొక్క అనుగ్రహాన్ని కలిగించి తీరుతుంది. ఇంకా దానానికి సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను, ఏ ద్రవ్యాలను, ఏ వస్తువులను దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఆ విశేషాంశాలను వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు, ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఉత్తర ఫల్గుణి నక్షత్రం 4వ పాదం. ఇది దేవగురువైనటువంటి బృహస్పతి అంశ, మీనానికి సంబంధించినటువంటిది. జ్ఞాన సంబంధమైన అంశాలు ఈ పాదంలో విశేషంగా కనపడుతున్నాయి. ప్రధానంగా చతుర్థ పాదస్య గురుః శుభాంశః విద్యా వినయ సంపన్న పుత్రవాన్ ధనికః. విద్యతో కూడినటువంటి ధనం ఉంటుంది. ఇక్కడ విద్యా విత్తములు రెండు సమంగా సంపూర్ణంగా ఉంటాయి. సహజంగా 4వ పాదం అది మీనరాశికి సంబంధించినది అయి ఉంటే జ్ఞానమే ఉంటుంది. కానీ ఉత్తర నక్షత్రము భోగ సంబంధమైనటువంటి నక్షత్రం కాబట్టి భోగభాగ్యములని ప్రసాదించే నక్షత్రం. సహజంగా నక్షత్ర మంత్రంలోనే భోగశబ్దం ఉపయోగించబడింది కనుక సూర్య దశాయోగాన్ని పొందిన నక్షత్రం అవటం చేత
ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఎక్కడ జన్మించినా దశానాథుడు సూర్యుడవుతాడు. పాదాంశాధిపతి మారచ్చుగాక. నక్షత్రాన్ని రక్షించే యోగం దశానాథుడి చేతిలో ఉంటుంది. పుట్టంగానే ఏవైనా బాలారిష్టాలు ఉన్నప్పుడు ఎవరిని ధ్యానించాలి, ఏ గ్రహానికి శాంతి చేయించాలి అన్నప్పుడు జ్యోతిష్శాస్త్రం దశానాథుడికి జపం చేయండి అని చెప్తుంది. దశానాథుడి గురించి తెలుసుకోవాలంటే జన్మ నక్షత్రం తెలిస్తేనే దశానాథుడు తెలుస్తాడు. ఈ క్రమంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం 4వ పాదంలో జన్మించడం ద్వారాగా విద్య అలాగే ధనము రెండు సంపూర్ణంగా ఉంటాయి. కారణం శుభాంశ గురుః. అలాగే సంపన్న పుత్రవాన్ ధనిక సుఖభాక్ భోగి విద్యాప్తధన సర్వశ్రేష్ఠులు అని చెప్పచ్చండి. 4వ పాదంలో జన్మించడం పూర్వజన్మకృత పుణ్యం విశేషంగా ఉండాలి. ఎక్కువ మంది ఎక్కడ జన్మిస్తున్నారు? 2వ పాదంలో 3వ పాదంలో జన్మిస్తారు. 4వ పాదంలో కనుక జన్మిస్తే ప్రధానంగా విద్యావంతులుగా కీర్తిని పొందుతారు, గొప్పవాళ్ళు అవుతారు, జ్ఞానవంతులై ఉంటారు. ఆ క్రమంలో విశేషమైన తెలివితేటలు, చాకచక్యము, గౌరవము ఇవన్నీ కనపడుతున్నాయి. తెలివితేటల్ని ఉపయోగించే శక్తి, ధీశక్తి, వాక్శక్తి, జ్ఞాన సంపద, మోక్ష సంబంధమైనటువంటి జ్ఞానం, ఆచార్యులుగా వెలుగొందుతారు వీళ్ళు ఎక్కువగా. అలాగే అధికారులుగా ఉంటారు. ధన ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ధనయోగం వీరికి విశేషంగా ఉంటుంది. పుట్టుకతోనే వీళ్ళకి అదృష్టం వస్తుంది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం 4వ పాదంలో ఎక్కడ జన్మిస్తే అక్కడ ఆ గృహంలో ఐశ్వర్యం ఉంటుంది. వాళ్ళు ఎదుగుతుంటే వారితో పాటుగా ఐశ్వర్యం వస్తుంది. అందరికీ కూడా ఐశ్వర్యం అబ్బుతుంది. ఆ ఐశ్వర్యాన్ని అందరూ అనుభవించేట్టుగా ఉంటుంది. శుభాంశ చూడండి పదం, జ్ఞానాంశ అంటల్లా, బృహస్పతి అంశ అంటల్లా, శుభాంశ అనే పదం వేశారు వరాహమిహిరాచార్యులు వారు. శుభాంశ పదానికి అర్థం శుభము, శుభము, శుభము. ఎక్కడ పాదం పెడితే అక్కడ శుభం. ఉత్తర ఫల్గుణి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు మన దగ్గర ఉన్నారంటే మనకు యోగం పట్టినట్టే. జ్ఞానం, ధనంతో ఉన్నటువంటి జ్ఞానం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, సంపద రహస్యం తెలిసిన వారు, సంపదని అనుభవించువారు, అనుభవింపచేయువారు, అపారమైన జ్ఞాన సంపత్తి వారి ముఖవర్చస్సులో, ముఖమండలంలో ప్రకాశిస్తూ ఉంటుంది. బృహస్పతి యొక్క గొప్పతనం. బృహతాన్ దేవానాం వేదమంత్రాణం వాపతి బృహస్పతి. బృహస్పతికి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం జ్ఞానపరమైన సంబంధం. అందులోనూ సమసప్తక స్థితి, పాదాంశాధిపతి, 4వ పాదానికి అధిపతి బృహస్పతి అయితే 4వ పాదం సింహరాశిలో ఉందా, కన్యారాశిలో ఉందా? కన్యారాశిలో ఉంది. కన్యారాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? 4వ పాదానికి అధిపతి అయిన బృహస్పతి కన్యారాశిని సాక్షాత్తు వీక్షిస్తూ ఉంటారు రాశ్యాధిపతిగా. జాతక చక్రంలో ఎక్కడన్నా ఉండనివ్వండి, నైతికమైన ఫలితములని మనం పరిశీలన చేస్తున్నాం. నక్షత్రనాథుడు, పాదనాథుడు జాతక చక్రంలో ఎక్కడైనా ఉండొచ్చు. అసలు దాని స్వభావం ఏంటి? ఆ పాదంలో జన్మించడం ద్వారాగా సహజ సిద్ధంగా వచ్చే పుణ్యం ఏమిటి? ఆ పుణ్యాన్ని అనుభవించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేవలం నక్షత్రంలో జన్మించినంత మాత్రాన ఆ ఫలితాలన్నీ మనకు రావు. సహజ సిద్ధంగా మానవ ప్రయత్నం కావాలి. ఆ మానవ ప్రయత్నంలో 4వ పాదం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వారికి సహజ సిద్ధంగా ఉంటుంది. పూర్వజన్మకృతమైన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ప్రకృతి సిద్ధంగా విజ్ఞానవేత్తలై వెలుగొందుతూ ఉంటారు. వీరి భవిష్యత్తు, ఆరాధ్య దైవము, ఉద్యోగ యోగములు ఎలా ఉంటాయో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. ఎముకల అరుగుదల నివారణకు త్రికోణ ఆసనం ఉపయోగపడుతుంది. వృద్ధాప్యం వల్ల, కీళ్లలో ఏర్పడే సమస్యల వల్ల, కాల్షియం లోపం వల్ల ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు అధికమవుతాయి. ఎముకల అరుగుదల నివారణకు త్రికోణ ఆసనం సాధన చెయ్యాలి. నేలపై నిల్చుని ముందుకు వంగి ఎడమ చేతిని కుడికాలు పక్కన పెట్టాలి. మరో చేతిని పైకి ఎత్తాలి. ఇది మరోవైపు కొనసాగించాలి. 5 నుంచి 10 సార్లు పునరావృతం చెయ్యాలి.
త్రికోణ ఆసనం సాధన వల్ల ఎముకల అరుగుదల నివారణే కాక ఎముకలు పటిష్టవంతమవుతాయి. ఎముక మూలుగు, మజ్జ ఆరోగ్యంగా ఉంటాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా చక్కటి స్వచ్ఛమైన గాలి కోసం అచ్చంగా మొక్కలతోనే మీ గదుల్ని అలంకరించండి అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అంటే స్వచ్ఛమైనటువంటి గాలి కోసం మొక్కల్ని ప్రతి ఒక్క గదిలోనూ కూడాను అందంగా గనక అమర్చుకున్నట్లయితే ఆ స్వచ్ఛమైనటువంటి గాలి ప్రభావం చేత ఆరోగ్యప్రదం ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే పూర్వకాలంలో తప్పనిసరిగా వేప చెట్టు పెంచండి ఇంటికి నైరుతి దిశలో అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పారు. వేప చెట్టు గాలి సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే జాజి కొమ్మను నాటి జాజి పందిరి ఇంటి ప్రాంగణంలో తప్పనిసరిగా ఉండేటట్టుగా చూసుకోండి అన్నారు. ఆ జాజి పూల నుంచి వచ్చేటువంటి అద్భుతవంతమైన సుగంధభరితమైనటువంటి వాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా ఆ గాలి యొక్క ప్రభావం చేత చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆలోచనాశల్లో జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే తులసి వనం తప్పనిసరిగా మీ ప్రాంగణంలో పెంచి చూడండి అన్నారు. కార్బన్ డైఆక్సైడ్ అనే విషవాయువు రాకుండా చక్కటి ఆక్సిజన్ని మనందరికీ అందించేటువంటి అద్భుత అమృతతుల్యమైనటువంటి వనం తులసి వనంగా కూడా చెప్పడం జరిగింది. అందుచేతనే ముళ్ళ చెట్లు లేకుండా చక్కటి గాలినిచ్చి ప్రసాదించేటువంటి చెట్ల పెంపకం మీ గృహానికి ఆద్యంతము కూడా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాస్తు దక్షిణ దిక్కును యమస్థానంగా పేర్కొనటం జరిగింది కాబట్టి అందుకని యమస్థానం చూస్తూ నిద్రించడం, మేలుకోవటం అనేటువంటిది ప్రతికూలంగా చెప్పడం జరిగింది. అందుచేతనే తప్పనిసరిగా దక్షిణ దిక్కుగా తలపెట్టి నిద్రించడం శ్రేష్టమని చెప్పేసి వాస్తుశాస్త్రం కూడా నిర్దేశించింది. కాబట్టి మీ ఇంటి ప్రాంగణంలో దక్షిణ వైపు కనుక ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే కొబ్బరి చెట్లు, చక్కటి వృక్షాలని కూడాను పెంచడంలో తప్పులేదు. ఆ వృక్షాల నుంచి వచ్చేటువంటి చల్లటి గాలులు మీకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి అలాగే నిద్రపోయే ముందు కుబేర స్థానమైనటువంటి ఉత్తర స్థానాన్ని చూస్తూ నిద్రపోవాలి అన్నారు. అంటే ఉత్తర దిశకు నమస్కారం చేసి మనం పడక గదిలో నిద్రకు ఉపక్రమించడం సర్వత్రా కూడాను శుభదాయకం. ఉత్తర స్థానం కుబేర స్థానం కాబట్టి కుబేర తత్వంలో విరాజిల్లింపజేసుకోవడానికి మన జీవన గమనంలో ధనం అత్యధిక ప్రాధాన్యతను వహిస్తోంది కాబట్టి అత్యధిక ఖర్చులు తగ్గించుకొని పొదుపుగా జీవితాన్ని సాగించడానికి వీలుగా నిద్రపోయే ముందు కూడా ఉత్తర దిశకు నమస్కారం చేసి మీరు దక్షిణ దిశలో తలగడ పెట్టుకుని నిద్రపోండి అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు చాలా చక్కటి సూచనను ప్రసాదించింది. అంతేకాకుండా మేలుకునేటప్పుడు కూడా కుబేర స్థానాన్ని చూస్తూనే మేలుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదండి, మనం మంచం నుంచి కింద కాలు పెట్టగానే మీకున్నటువంటి ఈ చేతి 10 వేళ్ళు కూడా భూమి మీద ఆనించి ఆ భూమాతకు నమస్కారం చేసినట్లయితే పంచభౌతికాత్మకమైనటువంటి ఈ శరీర తత్వం ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని కలిగించడానికి ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరటానికి సహకరిస్తుందని చెప్పేసి మనకు భారతీయ వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఇంత విశేషమైనటువంటి విశేషాంశాలు ప్రతి ఒక్కరూ నిత్యం గనక పాటించినట్లయితే ఆ ఇంట్లో
లక్ష్మీ కటాక్ష సిద్ధితో పాటు మనస్సు ప్రశాంతంగాను ఆహ్లాదంగాను అందరూ కూడాను అత్యంత సుఖ సంతోషాలతోనూ జీవించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సుమా. మీ గృహంలో మీరు నిద్రపోయేటప్పుడు శివనామాన్ని ధ్యానం చేస్తూ నిద్రించాలి. నిద్ర నుంచి మేలుకొనగానే హరినామ సంకీర్తనతో నిద్ర నుంచి మేలుకొనాలి. భగవత్ చింతనా తత్పరతో నిద్రపోవటం, భగవత్ చింతనా తత్పరతో నిద్ర నుంచి మేలుకొనటం, ఇవన్నీ కూడాను మీ జీవితానికి రాచబాటను ఏర్పరచడానికి మంచి సూత్ర ప్రాతిపదికలుగా వాస్తుశాస్త్రం మనకు తెలియజేసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం. అలా నిద్ర నుంచి మేలుకొనగానే ఉత్తర దిశగా నడిచి నమస్కారం చేసి పెరటి గుమ్మం దగ్గరికి వెళ్ళి పెరటి వాకిలి తలుపు తీయండి. అలా తీసిన తదుపరే మీరు ఉత్తరపు సింహద్వారపు వాకిలి తెరవటం చాలా మంచిది. ఎందుచేత అంటే జ్యేష్ఠాదేవత మన నిద్ర నుంచి లేవగానే ఆ నిద్ర మత్తు యొక్క ప్రభావాన్ని కలిగించేది దారిద్ర్య దేవత అని చెప్పేసి శాస్త్రం. ఆ దేవత ఉదయాన్నే వెళ్ళిపోతుంది సుమా. అలా వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరపు వాకిలి తెరవగానే అదృష్టలక్ష్మి మన ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఇది నిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిన ముఖ్య సూత్రం. అంతేకాకుండా మీరు పడుకునేటువంటి మంచం కింద రాగి చెంబులో నీళ్లు ఉంచుకొని మీరు గనక సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేచినట్లయితే ఆ రాగి చెంబులో నీరు కాసిని త్రాగి మిగతాది మీ యొక్క ఉత్తరపు దిశలో ఉన్నటువంటి వాకిలి గుమ్మం పైన చల్లండి. అలా గనక చల్లినట్లయితే పరిశుద్ధవంతమైనటువంటి తత్వచింతనతో దేదీప్యవంతమైనటువంటి లక్ష్మీ అనుగ్రహ కటాక్ష వీక్షణానికి నాందీవాక్యం పలికిన గృహంగా మారుతుంది ఆ ఇల్లు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణ కోసం ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి. ఎముకల అరుగుదలకు పార్శ్వపవన ముక్తాసనం ఉపయోగపడుతుంది. ఎముకలలో కాల్షియం లోపించటం వల్ల ఎముకలు పెళుసుగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు త్వరితంగా అరుగుతాయి. ఎముకలు పటిష్టంగా ఉండటానికి పార్శ్వపవన ముక్తాసనం మంచి పరిష్కారం. నేలపై వెల్లకిలా పడుకొని 2 కాళ్లను ముడిచి పొట్టకు నొక్కాలి. ఈ స్థితిలో కుడివైపునకు ఎడమవైపునకు అటూ ఇటూ దొర్లాలి. 2 మోకాళ్లను 2 చేతులతో గట్టిగా బంధించి పట్టుకోవాలి. ఈ పార్శ్వపవన ముక్తాసన సాధన వల్ల శరీరంలోని ముఖ్యమైన ఎముకలు పటిష్టవంతమవుతాయి. అంతేకాదు ఎముకల అరుగుదల సమస్య నివారణమవుతుంది.